ఒక అంకుల్ వచ్చేసి ఇలాగ మెసేజ్ కొట్టారనమాట. వాళ్ళ అమ్మాయి వచ్చేసి పెళ్ళయిందంట, అల్లుడు వచ్చేసి స్టూడెంట్ వీసా మీద కెనడాకి వస్తే ఆ అమ్మాయికి ఓపెన్ వర్క్ పర్మిట్ రావడానికి 8 months టైం పట్టిందంట. ఆ టైంలో వాళ్ళ అల్లుడు వచ్చేసి ఇక్కడ వేరే అమ్మాయితో కనెక్ట్ అయ్యాడంట. సో అందువల్ల ఇప్పుడు పెళ్ళైన అమ్మాయికి విడాకులు ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాడంట. కానీ ఆ అమ్మాయికి వీసా వచ్చింది, ఆ అమ్మాయి కెనడా వచ్చింది అనుకుంటాను. సో ఆ అమ్మాయికి ఇప్పుడు ఎక్స్టెన్షన్ కావాలంటే ఏం చేయాలని చెప్పేసి ఆయన నన్ను అడుగుతున్నాడు. ఎందుకంటే వాళ్ళ అల్లుడు వచ్చేసి ఎక్స్టెన్షన్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వట్లేదంట. సో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఒకటే అనిపిస్తుంది అన్నమాట, సింపుల్, అబ్రాడ్లో ఉన్న అబ్బాయిలకి అమ్మాయిల్ని ఇవ్వడమే ఈ మధ్యకాలంలో చాలా తక్కువైపోయింది. సో అంకుల్ మీరేం చేయలేరు, ఎందుకంటే ఆ అమ్మాయికి డాక్యుమెంట్స్ కన్నా లేకపోతే మీ అమ్మాయిని వెనక్కి రమ్మని చెప్పడమే సలహా, అంతకుమించి ఏం లేదు. ఒకవేళ ఆ అబ్బాయికి డైవర్స్ కావాలంటే అది మీ ఇష్టము. మీరు కావాలంటే ఒక ఇమిగ్రేషన్ లాయర్ని కూడా కాంటాక్ట్ అయ్యి ఇలాంటి టైంలో ఏం చేయాలని చెప్పేసి కనుక్కోండి. ఈ అమ్మాయి ఇండియాకి వెనక్కి తిరిగి రావడమే బెటరు, ఎందుకంటే డాక్యుమెంటేషన్ అనేది లేకపోతే షీ కాన్ గెట్ వీసా అన్నమాట.